నమస్కారం. నేను మీ సత్యనారాయణ రాజుని, సాక్షి టీవీనండి. ఇవాళ నిన్న మొన్నటి వరకు కేవలం మీడియా హెచ్చరికలు, పేపర్ హెచ్చరికలతోటి ఉరుకులు పరుగులు, ఇన్వెస్టర్లు ఉరుకులు పరుగులు చేశారు. సామాన్యుడు బంగారం కొనలేమనే బాధని రోజు రోజుకి పెంచుకున్నాడు. కానీ సడన్‌గా 30 తారీఖు నాడు దాన్ని డౌన్ ఫాల్ కనిపించింది. తర్వాత ఇప్పుడున్న హెచ్చరికలేంటి? ఇంకా తగ్గుద్ది. ఒకళ్ళు 20,000 అంటారు, ఒకళ్ళు 45,000 అంటారు. రకరకాల విశ్లేషణలు చెప్పుకుంటూ ఇంకా తగ్గిపోద్దేమో అని. అంటే అంటే తొందరపడండి ఇంకా తగ్గిపోతుంది అని ఇన్వెస్టర్‌లని భయపెట్టి అమ్మించడానికి చూస్తున్నట్టు, లేకపోతే ఇంకా ఆగండి ఇంకా తగ్గే అవకాశం ఉంది. తొందరపడకండి, నెమ్మదిగా ఇంకొంచెం బంగారం ఎక్కువ కొనుక్కోవచ్చని సామాన్యుడికి హెచ్చరికలు, సూచనలు ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది. కానీ ఇదంతా నిజం కాదు. ఇదంతా కూడా మరి మనం అంతా రేపొద్దున ఈ సూచనలు ఏం కనిపిస్తున్నాయంటే చూడండి, నిన్న శనివారం ముగింపు మీకు అక్కడ కనిపిస్తాను చూడండి. 24 క్యారెట్ల బంగారం 1,69,000 30వ తారీఖున నిన్న 1,60,000 అంటే 8,620 మాత్రమే పడ్డది. 22 క్యారెక్టర్లు వచ్చేప్పటికి 1,55,100 ఉన్నదా, 1,47,200 అంటే 7,900 ఉంది. 18 క్యారెక్టర్ల బంగారం వచ్చేప్పటికి 1,26,000 నుంచి 26,900 నుంచి 1,20,440 అంటే 6,460 రూపాయలు అక్కడ తగ్గింది. విన్నారా? వెండి 3,34,000 3,35,000 3,50,000 మధ్యలో ట్రేడ్ జరుగుతుంది. అట్లనే బంగారం 1,60,000 నుంచి 1,65,000 ట్రేడ్ జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఇదంతా విశ్లేషకులు ఇప్పుడు మామూలుగా చెప్పేది ఏంటంటే ఇదంతా ప్రాఫిట్ బుకింగ్ కోసం జరుగుతుంది. అంటే ఇలా పెరుగుకుంటూ పోతా ఉంటే, కొనుక్కుంటూ పోతా ఉంటే ఆఖరికి మన దగ్గర ఉన్న డబ్బులు కూడా తగ్గిపోతాయి. కాబట్టి ఇప్పుడు ఇవి పరిగెత్తారు. ఇక ఆగండి, ఉన్న బంగారం కాస్త అమ్ముకోండి. అమ్ముకున్న తర్వాత స్టడీగా ఉండి మళ్ళీ మార్కెట్ స్టడీ చేసి కొనుక్కోమండి ఇన్వెస్టర్లకి అడ్వైజ్ చేసినట్టు ఈ ప్రాఫిట్ బుకింగ్. తర్వాత ఏంటంటే విశ్లేషకులు యొక్క వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వాళ్ళ విశ్లేషణ ఏంటంటే 26 ఎండింగ్ నాటికి మళ్ళీ గోల్డ్ పెరిగే అవకాశమే ఉంది. ఇది తాత్కాలికమైన ఎఫెక్ట్ మాత్రమే. ఉరువుతున్నాయి, వర్షం కురవకపోవచ్చు. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇప్పుడు ఎందుకంటే ఈ ఒడిదుడుకులు ఎక్కువగా ఉండటం వల్ల ఈ బంగారం మీద మార్జిన్ కూడా పెంచారండి. 6-8%. తర్వాత వెండి పైన 11-15% పెంచడం జరిగింది. దీనివల్ల ఏంటంటే కొంచెం అదనంగా చెల్లించాల్సి వస్తుంది. కొత్త ట్రేడర్స్ మార్కెట్లో రావడానికి కొంచెం భయపడే పరిస్థితే ఉంది. ఒకవేళ గనక మళ్ళీ ఇవాళ ఔన్స్ $4,900 అది గనక పుంజుకోకపోతే కొంతకాలం ఈ యొక్క తగ్గుదల మెయింటైన్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో మీకు ఇవాళ బడ్జెట్ ప్రవేశం కాబట్టి కాస్త మార్కెట్ కాస్త తబుగా ఉందని కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఏంటంటే ఇవాళ ఎక్స్‌పెక్టేషన్స్ ఏమున్నాయంటే ఇప్పుడు దాకా ఇంపోర్ట్ డ్యూటీ మన దగ్గర ఉండదు కాబట్టి ఇంపోర్ట్ చేసుకోవాలి కాబట్టి దాని మీద ఇంపోర్ట్ డ్యూటీ 6% ఉంది. దానికి 4% తగ్గిస్తారనుకుంటున్నారు. దానివల్ల మీకు 3-4 వేల రూపాయలు తగ్గే అవకాశం ఉంది. అట్లనే మనకి పారిశ్రామిక అవసరాలకి కోసం వెండి కూడా వాళ్ళ అవసరాలకు కొంచెం తగ్గితే అది కూడా కొంచెం తగ్గే అవకాశం ఉంది. ఏదైనా కూడా వేసి చూడాల్సిన అవసరమే ఉంది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఇంకొక 2 గంటల్లో మీకు యొక్క బడ్జెట్ యొక్క పూర్తి పాఠం బయటకు వచ్చేస్తుంది. కాబట్టి అప్పుడు సరైన నిర్ణయం తీసుకోవచ్చు. అప్పుడు సరైన అనాలిసిస్ ద్వారా మీ ముందుకు రావచ్చు. ఖచ్చితంగా ఏంటంటే ఇంకో 2-3 గంటల తర్వాత కంప్లీట్ బడ్జెట్ అనాలిసిస్ ఎవరెవరికి ఏం చేయాలనుకున్నారు, ప్రజలు ఏం ఊహించుకున్నారు, తర్వాత ఇప్పుడు ఏమి గవర్నమెంట్ బడ్జెట్ ప్రజెంటేషన్ ద్వారా మీకు ఏం చెప్పదలుచుకున్నారనేది పూర్తి పాఠం నేను మీకు 2-3 గంటల తర్వాత పూర్తిగా అనాలిసిస్ మీకు నేను అందిస్తాను. కాబట్టి ఏంటంటే భయాన్ని మానండి. తర్వాత ఏంటంటే కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోండి. ఎందుకంటే ఇదే పొజిషన్ రేపు ఉంటుందని గ్యారంటీ లేదు. రేపు పెరగొచ్చు, తరగొచ్చు. ఏదైనా కూడా 2-3 గంటల తర్వాత ఒక జాతక చక్రం అనేది బయటకు వస్తుంది. కాబట్టి ప్రతిరోజు నేను మీకు ఈ ప్రారంభం, ముగింపు ధరలు మీకు సూచిక ఇవ్వటమే కాకుండా మీకు ఏం చేయాలనేది నాకు నా పరిధికి లోబడి నేను మీకు సూచనలు ఇచ్చుకుంటూ పోతాను. కాబట్టి నా సాక్షి టీవీని మీరు ఆదరిస్తారని నమ్ముకుంటూ ఐ యామ్ టేకింగ్ లీవ్. థ్యాంక్ యూ వెరీ మచ్.